అయితే మా ఆయన సడన్‌గా కాల్ జేసి బయటికి రమ్మన్నాడు. ఎందుకని భయపడుతూ వచ్చాను. కాకపోతే నా కోసం ఈ సడన్ సర్ప్రైజ్ అయితే ప్లాన్ జేశారు. వచ్చేటప్పుడు బలూన్స్ తీసుకొచ్చారు. నా కోసం అండ్ మా విశ్రుత్ కోసం. మా విశ్రుత్ ఫేస్‌లో హ్యాపీనెస్ అయితే నేను మాటల్లో చెప్పలేను. వాడికి బలూన్స్ అంటే చాలా ఇష్టం వాడికి. అలాంటిది ఈరోజు ఇన్ని బలూన్స్ చూసి వాడి ఫేస్ అయితే 1000 వాట్స్ బల్బ్ లాగా వెలిగిపోతా ఉంది. కాకపోతే నేనిక్కడ అడిగినాను, "నా కోసం తెచ్చినావా? మా విశ్రుత్ కోసం తీసుకున్నావా బలూన్స్" అనంటే, విశ్రుత్ కోసం అనయితే చెప్పారు. అందుకని నేను బలూన్స్ అన్నీ ఇచ్చేస్తున్నాను ఇక్కడ నాకవసరం లేదని. మరి ఇంకా మా ఆయన, "లేదు లేదు నీ కోసమే తీసుకొనొచ్చాను. వాడి కోసమయితే జస్ట్ 1 బలూన్ తెస్తుంటిని. నీ కోసం కాబట్టి ఇన్ని తీసుకొనొచ్చాను" అని చెప్పాడు. ఆ మాట వినగానే నేనైతే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అన్ని బలూన్స్ అబ్బా! వాలంటైన్స్ డే ఇంకా ఎక్కడో ఉంది. వాలంటైన్స్ డేకి ఇంకా ఫిబ్రవరి కూడా రాలేదు. అప్పుడే మా ఆయన ఈ సర్ప్రైజ్ తీసుకొచ్చాడు. నేను హైదరాబాద్‌లో ఉంటే చాలు డైలీ ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటారు. అసలు నేను ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేను. నేనైతే చాలా లక్కీగా ఫీల్ అయితాను. ఒక్కొక్కసారి నాకింత మంచి హస్బెండ్ దొరికినందుకు. సో స్వీట్ ఆఫ్ హిమ్. సరే అని ఇంకా బలూన్స్ అన్నీ తీసుకొని మేము లోపలికైతే వెళ్తున్నాము. కొద్దిసేపు ఆడుకుంటాడు మా విశ్రుత్ అని. కాకపోతే ఈ బలూన్స్ చాలా డేంజర్. కొద్దిగా ఎక్కువ వేడి తగిలినా అంటే బల్బ్స్ దగ్గర చాలా సేపు ఆ హీట్‌కి అవి ఉంటే పగిలిపోతాయని కూడా ఉంది మైండ్‌లో. సో, చాలా సేపు ఇంట్లో పెట్టుకునేదొద్దు. ఒక 1-2 అవర్స్ వాడు పెట్టుకొని, ఆడుకొని అని మేము లోపలికైతే తీసుకొనెళ్ళాము. మరి సడెన్‌గా తీసుకొని బయటికి వెళ్ళిపోతే ఏడుస్తాడు వాడు. అందుకని కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇప్పుడింక బలూన్స్ వదిలేద్దామనైతే నేను పైకొచ్చాను. నేనైతే సంక్రాంతికి కైట్ అయితే ఎగిరేయలేదు. అట్‌లీస్ట్ ఇప్పుడు బలూన్ అయినా ఎగిరేస్తున్నాను. ఫీలింగ్ హ్యాపీ ఫర్ దిస్. ఇంకా ఇక్కడ బలూన్స్ వదిలేద్దామంటే గాలైతే రివర్స్‌లో వెళ్తోంది. నేను స్ట్రెయిట్‌గా వదలాలనే ప్లాన్ నాది. కాకపోతే అది ఇటు సైడు, అటు సైడు వెళ్తుంది గానీ స్ట్రెయిట్‌గా మాత్రం వదలట్లేదు. చాలా ఫాస్ట్‌గా అయితే చాలా దూరంగా వెళ్ళిపోయింది. ఆ బలూన్స్ వదిలిన వెంటనే మా విశ్రుత్ ఫేస్ చూడండి ఎంత డల్ అయిపోయింది. వాడైతే చాలా మిస్ అయితున్నాడు. మీలో ఎంతమందికి సర్ప్రైజెస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి.